ఈరోజు నువ్వు మేలుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మత్తుడివై జీవిస్తున్నావేమో, అపవాది తరుముతున్నా కానీ, అపవాది శోధనలో నీ జీవితాన్ని పడివేస్తున్నా కానీ, అపవాది భయంకరమైన కుయుక్తులు, భయంకరమైన ఆలోచనలు, పన్నాగాలు పన్నినా నువ్వు ఇంకా మెలకువ లేకుండా మత్తుడివై జీవిస్తున్నావా? ఈరోజు నువ్వు మేలుకో. మెలకువ కలిగి ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమస్యలోకి ప్రవేశించక ముందే, శోధన నీ జీవితంలోకి రాకముందే, సమస్య నీ కుటుంబాన్ని అతలాకుతలం చేయకముందే, కుక్కలు చెంపిన విస్తర వలె నీ జీవితము చినిగిపోకముందే మెలకువ కలిగి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, ఈరోజే నువ్వు మెలకువతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, రేపు వచ్చే సమస్య నుంచి నా దేవుడు నిన్ను తప్పించడం ప్రారంభిస్తాడు. ఉగ్రత దినములో నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వటం ప్రారంభిస్తాడు. యవనస్తులా, నువ్వు మేలుకోవాలి. ఓ ఆత్మీయ విశ్వాసి, నువ్వు మెలకువ కలిగి ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఇప్పటికే నీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ఇప్పటికే శోధనలు ఎక్కువైపోతున్నాయి. అపవాది ఎన్ని విధాలుగా నిన్ను పాడు చేయాలో అన్ని విధాలుగా నీ జీవితము, నీ పిల్లల జీవితం, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేసి ఉన్నాడు. ఇకనైనా సరే నువ్వు మేలుకొని ఇప్పటి వరకు జరిగిన ఆ డిజాస్టర్ ఏదైతే ఉందో దాన్ని గమనించి నువ్వు మరలా మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ప్రారంభించు. నువ్వు ఎంతైతే శోధనలోకి నువ్వు వెళ్ళి ఉన్నావో దానికి ఎక్కువగానే దేవుడు నీకు సంతోషము కలుగ చేయబోతున్నాడు.